మీ లవ్ స్టోరీ చెప్పే టైం వచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మొహాలు చేసుకుంటారు. ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు? నేనే. అవునా? అంటే హౌ? ఎలా అంటే మా కజిన్ ఉంటారు, సో అలా నేను వాళ్ళ ఇంటికి ఎక్కువ అక్కడే ఉండేటాన్ని. సో నార్మల్గా వెళ్తూ ఉండేదాన్ని హాలిడేస్. కజిన్ అంటే ఎవరు కాదు, మా సొంత మామయ్య వాళ్ళ కొడుకులు. సో వాళ్ళతో ఉంటే తిని అక్కడికి వచ్చాడు. ఎప్పుడో ఏదో టిఫిన్ మాది దీనికి ఫ్రెండ్ అనమాట. ఓకే. ఏదో టిఫిన్ మామయ్య వాళ్ళ అబ్బాయి నా ఫ్రెండ్ అనమాట. వాళ్ళ మమ్మీకి ఆ టైంలో బాగోలేదంటే నేను టిఫిన్ ఇచ్చాను మార్నింగ్. ఓకే. ఆ టైంలో తిని కనిపించింది. అలా అలా మొదలైంది. కనిపిస్తే మరి ఎవరికైనా అలాగే కదా అని అడిగాడు. ఎవరిని అడిగారు? కజిన్. మా కజిన్ అడిగి అప్పుడే తర్వాత మా ఇంటికి వాడితో వచ్చావు కదా, నేను మా ఇంటికి వెళ్ళిపోతే నేను నార్మల్గా ఇంకా తర్వాత ఎక్కువ డేస్ కాదు కదా, మా అయితే 2-3 డేస్కి వెళ్తాను. మళ్ళా హాలిడేస్ అయిపోయిందా ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ ఎవరితో రిలేటివ్స్ లో ఫంక్షన్ అయితే మ్యారేజ్ దానికి కూడా వెళ్ళిపోయాను. వాళ్ళ రిలేటివ్స్ దానికి కూడా వెళ్ళిపోయాను. తెలియదు మరి నాకు ఎవరు తెలియకపోయినా సరే నేనే వెళ్ళిపోయాను. అలా అక్కడ వెళ్ళి మాట్లాడి పరిచయం చేసుకుని కలిసాను తప్ప తను ప్రపోజ్ చేసేటప్పుడు నేను ఆ రోజు ప్రపోజ్ చేశారా? ఒక్క కుండేసి అంతే. అవునా? చాలా ఇయర్స్ పట్టింది యాక్సెప్ట్ చేయడానికి. ఎవరు యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకు? టైం తీసుకోవాలి కదా. ఇయర్సా? ఇయర్స్ వెయిట్ చేశారా మీరు? అట్లే అంత సీరియస్ గేమ్ వెయిట్ చేయలేదు. సర్లే మళ్ళీ మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు అప్పుడు నేను ఓకే 3 years అవుతుంది కదా అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసి. అంతే. ఇప్పటికి 3 years అప్పుడు 3 years 2.5 అనుకో. నేను మీద ఒక వీడియో చూసుంటా, దాంట్లో ఇంత చిన్న పిల్లల నుంచి మీరు ఇలా పెద్దవాళ్ళు అయ్యేదాకా మీ జర్నీ ఉంటది. ఎన్ని ఇయర్స్ అసలు అది అవసరం? అసలు మరీ చిన్న పిల్లల నిబ్బనిబ్బిలాగా ఉన్న దగ్గర నుంచి చిన్న పిల్ల అప్పుడు నాకు ప్రపోజ్ చేశాడు అంతే. అప్పుడు నాకు జస్ట్ ఫ్రెండ్ ఇష్టం ఉండేది, బట్ ఎందుకులే ఆ టైంకి వద్దులే యాక్సెప్ట్ చేయలేదు. టైం తీసుకోవాలి అని చెప్పి నేను. ఎన్ని ఇయర్స్ ఆఫ్ లవ్ మీ ఇద్దరిది? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తే 6 years అవుతుంది. డేట్ మర్చిపోయారు కదా? నేను డేట్ గుర్తుంచుకున్నాం అనుకోండి కలిసి ఉంటాం. అలాంటివన్నీ నాకు అస్సలు నచ్చవు. అందుకే సరే చూద్దాం, ఫస్ట్ కలిసి ఉంటే అప్పుడు చూద్దాం ఇవన్నీ. నాకు మ్యారేజ్ డేట్ ఒకటే గుర్తుంచుకోవడం ఇష్టం. ఏం గుర్తులేవు. లవ్ ఎప్పుడు మంది ఈ డేట్కి మొత్తం 1 year అయింది, ఈ డేట్కి 2 years అయింది, అలా కాకుండా జస్ట్ నాకు ఈ ఇయర్ నుంచి కాబట్టి ఈ ఇయర్తో నేను కౌంట్ చేస్తాను. నార్మల్ ప్రతి ఒక్కరు 1 yearకి అది మేము ముందే అనుకున్నాం, అది మేము చేసుకోవద్దు, యానివర్సరీలు అలా అలాంటిది వద్దు, ఓన్లీ మ్యారేజ్ యానివర్సరీలే సెలబ్రేట్ చేసుకుందాం అని. నార్మల్ గా చూసినా సరే అలాంటి సెలబ్రేట్ చేసుకుంటే February 2nd అదే అంటే ఏమంటారు మంత్ గుర్తుంది నాకు, ఎగ్జాక్ట్ డేట్ ఉంటాయి కదా వ్యాలంటైన్స్ డే. అదే ఇది నార్మల్ గా అయితే యానివర్సరీ గట్రా ఏమి ఉండవు. అంటే మేము లవ్ స్టార్ట్ అయ్యి మంది ఇప్పుడు ఈ డేట్ కి మంది 1 year అయింది, అది మేము సెలబ్రేట్ చేసుకోవద్దు అని నేనైతే అనుకున్నా పర్సనల్ గా. అందుకే నేను ఆ డేట్ గుర్తుంచుకోలేదు. చేసింది నార్మల్ చెప్పాలంటే అవే మీరు ఎందాకనంటే ఇవ్వగల చేస్తారు. అవి నా దృష్టిలో అదే అనుకుంటాను అంతే. ఎందుకు అదేదో పెళ్లి డేటే గుర్తుంచుకుందాం అని చెప్పి ఆ డేటే అనుకున్నాం, అదే గుర్తుంచుకునేలా పెళ్లి చేసుకున్నాం. 3 years తర్వాత యాక్సెప్ట్ చేశారా మీరు? 2.5 ఆ మధ్యలో ఇంటికి వచ్చి తిరుగుతూ ఉండాలి మీకోసం? అవునా? ఇప్పుడు లాక్డౌన్ టైంలో మా ఇంటి సైడ్ వచ్చారు. ఓకే. ఆ తర్వాత అప్పుడే మళ్ళీ అంటే ముందు కొంచెం మాట్లాడేదాన్ని కానీ మరీ అంత కాదు. అప్పుడు మళ్ళా మాట్లాడారు. ఇప్పుడు కూడా ఇంకా ఎందుకు దాచి పెడుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు దేనికోసం. పెళ్ళైపోయింది, బేబీ పుట్టేసాడు, అయినా కూడా ఇంకా లవ్ స్టోరీ చెప్పడానికి ఆలోచిస్తున్నారు మీరు. చెప్తాం, అది చాలా
ఫేస్ చేసాం అన్నిని. అవునా? ఎవరి పేరెంట్స్ ఒప్పించుకుంటారు ఈజీగా? ఎవరు ఒప్పుకోరు, అస్సలు కష్టమే. అంత ఈజీగా ఎందుకు ఒప్పుకుంటారు మంది? మాకు అందులో చాలా ఒప్పుకున్న చాలా తర్వాత ఉంది. కూడా మేము చాలా మళ్ళా పెళ్ళికి మాకు అలానే బోల్డ్ చాలా. కాన్సిక్యూషన్స్ చూస్తూనే వచ్చాం. అవునా? So చాలా మ్మ్. అంటే అంత లవ్ ఈజీగా అంత దేనికి ఈజీ ఒప్పుకోలేరు. కాదు. మేమిద్దరు స్ట్రాంగ్ ఉంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ నేను స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి ఇంకొంచెం ఈజీ అంతే. అయ్యింది అంతేనా? మరి ఎప్పుడో ఏ లవ్లో అన్నా సరే అమ్మాయి స్ట్రాంగ్ ఉంటేనే అది మ్యారేజ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. లిటిల్ హార్ట్స్ మూవీలో డైలాగ్ ఉంటుంది ఇది. అవునా? మీరు మూవీ చూడలేదా? చూసాను, అంత గుర్తుంచుకోండి. మాకు ఫైటింగ్స్ ఉండేవి, ఎక్కువ కాన్సన్ట్రేషన్. యాక్షన్ మాత్రం. యాక్షన్. మీ లవ్ జర్నీలో మీరు చేసిన ఒక బెస్ట్ థింగ్ ఏంటి మీకు గుర్తున్నది ఆయన చేసింది? నా కోసమా? నార్మల్ గా తను చేసింది ఏదైనా మీకోసం తను చేస్తే నార్మల్ గా అయినా మీకు గుర్తున్నది? ఏమీ చేయలేదు అనుకుంటా. ఏమో, నాకు తెలిసే వరకు అయితే, నేను చేసే వరకు అయితే వ్యాలంటైన్స్ డే ఒకటే, అంతే. ఇంతకు మించి అలా best అలా thing మరి అడుగుతున్నారా బాగా గుర్తుంది ఇదైతే. థింగ్స్ అంటే? అన్నీ తను స్టార్టింగ్ అంతా బాగుండేది. స్టార్టింగ్ అదే ఏమంటే స్టార్టింగ్ అంతా నా మాట బాగుండేది. వినేవాడు కదా, అది అంతే. అప్పుడు అసలు అంతే కదా. తేజ అంటే అసలు తేజ అన్న మాట కూడా అనవసరం, అంత బాగా వినేవాడు. లైక్ చాలా బాగుండేది అప్పుడు. ఏం మారిపోయింది, ఏం బాగాలేదు ఇప్పుడు? ఇందాక ఇప్పుడు నుంచి ఒక్కటే మాటని 10 సార్లు చెప్పాలి నేను, అప్పుడు వింటాడు. అప్పుడు అంత అవసరం లేదు, నెమ్మదిగా మాట్లాడాడు. మళ్ళీ ఏదో అమ్మాయి లాగా స్టార్టింగ్ లోనే స్లోగా మాట్లాడితే మాకు వినిపించట్లేదు, స్లోగా స్లోగా మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడితే గట్టిగా మాట్లాడుతున్నాం అంటున్నారు. స్లోగా మాట్లాడదాం కానీ ఆర్గ్యుమెంట్ చేయమని నేను, నాకు అస్సలు ఆర్గ్యుమెంట్ లో నేను అసలు ఆర్గ్యుమెంట్ నాకు అవ్వకూడదు. కానీ ఆర్గ్యుమెంట్ అయినా ఆర్గ్యుమెంట్ లో నాకు పక్కలు గెలిస్తే అస్సలు ఒప్పుకోను. అందులో నీళ్ళు అది ఇప్పుడు నేను ఏదైనా గొడవలో కానీ ఏదైనా అందులో రైట్ ఉంటాను ఫస్ట్లీ. నేను మాట్లాడానంటే ఎక్కువ మాట్లాడుతున్నా, ఆర్గ్యుమెంట్ చేస్తాను. మాట్లాడుకుని సైలెంట్ ఉంటే నువ్వేం మాట్లాడలేదు అంట. సమాధానం ఇలా మరి నేను ఏం చేయగలను అప్పుడు? అమ్మాయిలు కొంచెం టఫ్ కదా. చాలా, అది ఒప్పుకోండి. అదే అన్నా సార్, నిన్న ఒకరితో అట్లా అమ్మాయిలే కదా. ఆవిడ బాధ కూడా అదే, అసలు నన్ను అమ్మాయిలు ఎందుకంటావని. అంతే కదా ప్రియా గారు? ఎవరిని అన్నట్టు మనం చాలా గ్రేట్ అసలు. ఎందుకు ఆ భావం ఎందుకు వచ్చేసింది అసలు? మనం చాలా గ్రేట్. ఐ మీన్ ఇవన్నీ ఫేస్ చేస్తూ వచ్చి దాని తర్వాత ఈ జర్నీ, ప్రెగ్నెన్సీ జర్నీ, డెలివరీ జర్నీ, ఇవన్నీ చూసాక అసలు మనం గ్రేట్ కాదు, మనం చాలా గ్రేట్. ప్రెగ్నెన్సీ జర్నీలో అంటే అక్కడ ఎవరన్నా అమ్మాయి గ్రేట్ అంటారు. అందుకే ఇంకా మనతో అసలు నోరు ఎక్కువ పెట్టుకోకూడదు కదా, అంతేనా? అంటే ఎవరు అర్థం చేసుకోకపోయినా హస్బెండ్ అందుకే ఆ పక్కా అర్థం ప్రెగ్నెంట్ టైంలో చేసుకోవాలి. నుండి ఆ ఎండింగ్ వరకు ఎవరు కూడా అంతగా నోరు పెట్టుకోరు. హలో, మిగతా టైంలో పెట్టుకుంటారు. ఎండింగ్ కాదు, మొత్తం లైఫ్ అంతా అప్పుడు. అంతే కదా, మీరు ఎంతే అంటే అంతే. అదే కదా. నేను ఒప్పేసుకుంటా, నాకేం బాధలేదు. మీరు అంతే అనండి, నేను అంతే అంటాను. నాకేముంది, ఒక గంటే కదా. అంతే కదా, అంతే కదా అంట. అదిగో పాపం తేజ గారు బాధ అర్థం చేసుకోండి కొంచెం. తేజ ఏంటంటే ఇతను అన్నీ విన్నట్టు ఉంటారు కానీ ఏది వినరు. అన్నీ చేస్తున్నట్టు అని చూపిస్తారు కానీ ఏది చేయరు. అన్ని తనకు నచ్చినవి చేస్తాడు. ఎండ్ అంటే ఎండ్ ఆఫ్ ద టైంకి అస్సలు ఫస్ట్ నుంచి అంతే. కానీ నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, బాగా గుడిదాల్లో ఉండేదాన్ని. ఇప్పుడు మాత్రం ఓకే, ఎప్పుడైనా మనం ముందుకు వెళ్తూ 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 కదా తెలుస్తుంది. అయితే అన్ని విన్నట్టు నటిచ్చేస్తాడు. అబ్బాయిలు అందరూ అంతే. అంతేనా? అంతే. కానీ మీరిద్దరు ఇంత దూరం జర్నీ చేశారు కదా, అసలు అండర్స్టాండింగ్ లేకపోతే, మీరిద్దరు అంత మంచి కప్పులు కాకపోతే ఇంత దూరం వచ్చేవాళ్ళు కాదు కదా. మా అండర్స్టాండింగ్ మీరు విన్నారు ఇప్పుడు ఒక మాట అనింది ఆవిడ, మీరు మిస్ అయిపోయారు. మళ్ళీ చెప్పు. గొప్పలు ఎప్పుడు పొగడకూడదు, అది ముందు అసలు పొగడకూడదు. పొగిడారు కానీ మీరు వినలేదు, మళ్ళీ ఇంటర్వ్యూలో చూసుకోండి. ఏదో చెప్తున్నారా? కానీ ఎక్కువ నవ్వుకున్న దానికన్నా గొడవలు ఆడుకుంటేనే ఇంకా బాగుంటాం. మాది ఎక్కువ బాండింగ్ అంటే గొడవలే. అల్లు అర్జున్ సినిమాలు చెప్తారు కదా, గొడవ ఎంత అయిన తర్వాత ఈసారి చూడు బాగుంటాను, ఈసారి చూడు బాగుంటాను, నీ చెప్పింది వింటాను అంటాడు. జస్ట్ 2 days మళ్ళీ సేమ్ రిపీట్. మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఇలా కాదు అసలు, ఆర్గ్యుమెంట్ కూడా మాకు ఏదేదో దానికి కాదు, చిన్న చిన్న వాటికి అయిపోతాయి. ఈ గ్లాస్ కోసం అనుకో, ఆ గ్లాస్ కోసం గొడవ పడతాడు. లేదు ఇది చిన్న అంటే చాలా సిల్లీ గొడవ. అసలు దానికోసం ఆర్గ్యుమెంట్ ఎందుకు? పోన్లే ప్రియా, పోన్లే నువ్వు అన్నది కరెక్ట్ అని చెప్పేస్తే అయిపోయింది కదా. లేదు,
అసలు అది తను తెలిసినా తెలియకపోయినా నాతో మాత్రం ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఖచ్చితంగా చెయ్యాలి. ఖచ్చితంగా చెయ్యాలి, నేను కూడా గెలవాలి ఈ ఆర్గ్యుమెంట్లు అన్న. నువ్వు చేయవా? నేను ఆర్గ్యుమెంట్ చేస్తాను. నువ్వు ఆర్గ్యుమెంట్ చేయవా? అదే చెప్తున్నా, అంటే కొంచెం ఎక్కువ మాట్లాడితే దాన్ని ఆర్గ్యుమెంట్ అంటారు అంతే. మరి ఎక్కువ మాట్లాడితేనే కదా ఆర్గ్యుమెంట్ తక్కువ అవుతుంది. మాట్లాడితే వదిలేండి. ఇప్పుడు ఒక గొడవ అయ్యేలా ఉంది మళ్ళీ మీరిద్దరికి. లేదు 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 అప్పుడేం లేదు. దాటేసి వచ్చేసారు అవన్నీ, ఆ స్టేజ్ దాటేశారు. ఇప్పుడు మాట్లాడుకునేదే అరుచుకుంటూ మాట్లాడుకోవడం అయిపోయి ఉంటుంది ఆల్రెడీ కదా. లేదు, ముందు కూడా మేము అరుచుకునే వాళ్ళు. తినే ఇప్పుడు ఆడలేదు మమ్మీ. అరలేదా? నేనే. మీరే అరిచేవాళ్ళు, పాపం వినేవాళ్ళు. పాపం ఏం కాదు, మనం అరిచామంటే పక్క పర్సన్ ఏదైనా మిస్టేక్ చేస్తేనే కదా. ఇప్పుడు ఆవిడ నన్ను కొట్టేలా ఉన్నారండి. నేను ఆవిడ లేదు చెప్పండి, మన ఊరికే ఎవ్వరికైనా ఊరికి కోపం రాదు, ఊరికే బాధ రాదు, ఏది ఊరికైతే మన ఎవ్వరికి రాదు ఎమోషన్స్ అనేవి. పక్క పర్సన్ బిహేవియర్ బట్టే మనం రియాక్ట్ అవుతాం. సో తను అలా నేను తను కోపం అయ్యేలాగా కానీ ఏం అయ్యేలాగా మాక్సిమం చేయదు. తను మాత్రం 100% చేస్తాడు. నా కోపం రాకుండా ఉంటుందా? పక్కా వస్తుంది. ఓకే. కానీ అప్పటికి అలా కొన్నిసార్లు కంట్రోల్ చేసుకుంటాను, కొన్నిసార్లు కోపం వచ్చేస్తుంది. సో 3 years పట్టింది మీరు ఒప్పుకోవడానికి. మీ పేరెంట్స్ ఒప్పుకోవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? మా పేరెంట్స్ ఒప్పుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. వెంటనే ఒప్పేసుకున్నారా? వెంటనే అంటే వెంటనే కాదు, కొంత ఒక 6 months అనుకుంటా. 6 months లోపలే ఒప్పుకున్నారు. 3 months. మరి మీ పేరెంట్స్? వాళ్ళ పేరెంట్స్ తినేం ఒప్పించలేదు. వీళ్ళకి ఇష్టం నాన్న అంటే అంతేనా. ఫస్ట్ మా డాడీకి చెప్తే అప్పుడు మా డాడీ మమ్మీతో మాట్లాడారు. వీళ్ళ మమ్మీతో మాట్లాడిన తర్వాత ఇంకొక ఓకే అయ్యారు. రిస్క్ ఏం కాదు, ఓకే అయ్యారు. ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉండేది. ఓకే. దాని తర్వాత ఇంకా రాలా. వీళ్ళ డాడీకి ఎక్కడంటే ఒప్పుకున్నారు. మా డాడీ అలా చేశారు, కానీ మమ్మీ సపోర్ట్ చేశారు, మేనేజ్ చేశారు. మరి అంతేనా అక్కడ మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ కదా. మమ్మీ మమ్మీ బాగా సపోర్ట్ చేశారు. మొత్తం స్టోరీ అంతట్లో కూడా మెయిన్ రోల్ మా కోసం స్టాండ్ తీసుకునేది, ఎస్పెషల్లీ తేజ కోసం స్టాండ్ తీసుకుని మమ్మీ. అవునా? ఓకే. వీళ్ళ మమ్మీ మీకోసం స్టాండ్ తీసుకున్నారా? ఓకే. తేజ ముందు నుంచి అందరికీ తెలుసు, మా రిలేటివ్స్లో కానీ అందరికీ తెలుసు. సో ఏవో అలా చెప్పారు, ఈ అబ్బాయి వద్దు అలాగా ఇలాగ. మా మమ్మీ మాత్రమే ఏం పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, ప్రియకి ఇష్టం మాకు ఇష్టం, మాకు ఇష్టం మీకు ఇంకెవరికి మాట్లాడేది లేదు, ప్రియకి నచ్చితే మాకు చాలు అంతే. మీ ఇంట్లో యాక్సెప్ట్ చేసేసారు అప్పుడే. చేశారు.